హాయ్ ఫ్రెండ్, ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చూడండి, దేవుని మందిరాన్ని అవమానపరచొద్దు. సమయానికి దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. చాలామంది సమయము పోగొట్టుకొని వాక్యమంతా అయిపోయే లోపల మరి దేవుని మందిరానికి వెళుతున్నాను. ఒక చిన్న ప్రశ్న మీకు చెప్తాను. ఈ రోజున మనం ఏదో ఒక ఊరికి వెళ్ళాలి అనుకో, టయానికి ఆ యొక్క బస్సు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ బస్సు దగ్గరికి వెళితేనే ఫలానా టయానికి మనం మన ఊరికి చేరే అవకాశము ఉంటుంది అని మరి తెలుసుకుంటాం. మరి ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళాలి అంటే డాక్టరు చెప్పిన సమయానికి మనము అక్కడికి వెళుతాం. ఈ రోజున మన చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్నపిల్లలు బడికి వెళ్ళాలి అంటే మరి సమయానికి పంపిస్తున్నామా, మరి సమయానికి పంపించడం లేదా? టయానికి వెళితేనే ఆ వ్యక్తికి ఆ పాఠాలు అర్థమవుతాయి. ఈరోజు కూడా దేవుని మందిరానికి సమయానికి బాగా టయానికి వెళితేనే ఆ యొక్క పాఠము మనం విని అర్థమవుతుంది. మరి సమయమును పోగొట్టుకొని ఆ టయానికి దేవుని మందిరంలోనికి వెళ్ళకుండా దేవుణ్ణి ఎంత బాధపరుస్తున్నాము, దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నామో ఒకసారి ఆలోచన. ఊరికి వెళ్ళడానికి ఏ టయాన వెళుతామో ఆ టైము గుర్తుపెట్టుకుంటాము. హాస్పిటల్కు ఏ టయానికి వెళ్ళాలనో ఆ టైమును గుర్తుపెట్టుకుంటాము. స్కూల్కు పిల్లగాని ఎన్ని గంటలకు పంపించాలనో అని ఆ టైమును గుర్తుపెట్టుకుంటాము. కానీ పొద్దున్నే ఉదయం 6 గంటలకే దేవుని స్వరము దేవుని మందిరంలో వినపడుతూ ఉంటే మరి టయానికి ఎందుకండి పోలేకపోతున్నాము? ఒకసారి క్రైస్తవులు అయిన మనము ఆలోచించాల్సిన అవసరం. దేవుడు జీవాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. మనం వెళ్ళి దేవుని స్తుతించకపోతే, దేవుని వాక్యం చదవలేకపోతే, దేవుని ప్రసంగాన్ని నువ్వు వినలేకపోతే వెళ్ళి ప్రభు బలిలో చేతులు వేసి ఏమి లాభం అండి? వాక్యంలో లేదా? నీవు దేవుని పరిశుద్ధమైన బలిలో చేతులు వేసుకున్నప్పుడు నీవు నీ పరిశీలన, నువ్వు నీ యొక్క వాక్యం ద్వారా విమర్శించుకొని ప్రశ్నించుకోవాలంట. చేతులు వేయొచ్చా వేయకూడదా అని. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని అందరూ వ్యర్థపరచకుండా సమయానికి చేరి దేవుణ్ణి మహిమపరిచి స్తుతించి ఆయనను ఆరాధించి ఆయన మహిమను ఘనపరిచే వారి ఆ క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభు పేరట అడిగి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను దేవుని మహిమపరిచి దేవుని చిత్తానుసారమైన జీవితంలో నడుచుకునే భాగ్యమును వారికి దయచేయమని ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తాను. దేవుడు యొక్క చిన్ని ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.